చూసాడు నేను సొరకాయ పొట్లకాయ కోసుకెళ్ళాను, నాకు అప్పుడు అవసరం అని. ఇప్పుడు వచ్చాను, బెండకాయలు ఉన్నాయి, దొండకాయలు ఉన్నాయి. ఇక్కడ చూడు ఒక సెట్ ఉన్నాయి, అసలు కనిపిస్తాయి చూడండి ఎట్టున్నాయి కదా. అందుకే దొండకాయలు ఎక్కువ శాతం కోసినాక చూపించేది. వేరే వాళ్ళు చెట్లు మీ బాగున్నాయమ్మా, మీ ఎలా ఏం వేస్తాను అడుగుతున్నారు. ఏం లేదమ్మా, మనం చెట్లు అయిపోతుంది, ఏ చెట్టు అయినా కూడా. వంగ చెట్టు ఉంది, వంగ చెట్టు అయిపోతుంది అన్నప్పుడే మనం ముందు బకెట్కి అన్నా దేనికన్నా కంపోస్ట్ డబ్బాలు వేసుకుంటేనే నీరు వచ్చింది అన్నప్పుడైనా ఎండ వేసుకోండి. ఎండ వేసినాక ఆ బకెట్కి ఆ చెట్టు అయిపోయింది, ఆ మట్టి కింద వేసేసి మొత్తం కంపోస్ట్ నింపి మళ్ళీ ఒక వారం అట్లాగే మళ్ళీ చెట్టు పెట్టండి. ఆ చెట్లు మాత్రం చాలా బలంగా ఒక్కసారి సంవత్సరం ఒకసారి కంపోస్ట్ వేస్తే మాత్రం చెట్లు రావు. మనకి టమాటా చెట్టు వేసాము, టమాటా చెట్టు ఎంత ఉంటుంది, 3 నెలలు ఉంటుంది. మళ్ళీ 3 నెలల తర్వాత మళ్ళీ కంపోస్ట్ వేయండి. కంపోస్ట్ అంటే ఒక పక్కన 2 చెట్లు కొడతారు. ఆ ఆకులన్నీ తుంచుకొచ్చుకున్నాం అనుకో మనకు ఫుల్ కంపోస్ట్ అవుతుందమ్మా. ఇది ఏమన్నా అనుకుంటారు, మగవాడ ప్రకారం ఉంటే మాత్రం చేయలేము, దొరకదు. చూడు నాకు ఇంట్లో ఉంది దగ్గర కిలో కాయలు దాకా అయింది. ఇవి వచ్చి ఒకసారి ఏమో వీడియో చూపిస్తున్నాను, ఒకసారి వీడియో కోసుకెళ్తున్నాను. ఇప్పుడు చూడండి 50 కిలో ఇంత ఫ్రెష్గా చూడండి. నేను ఇదిగో ఎట్లుంది, పైకే ఉంది. దీనికి చేసి కూడా దీనికి చాలా రోజుంది కదా, అంటే మన అది అన్నీ మార్చే చుడుకుంటే అప్పుడే వేసాను. దీనికి మళ్ళీ వేయాలండి. వెయ్యాలి పంటే నీకు ఎక్కడ వచ్చిందని అంటారేమో. నేను ప్రతిరోజు తీసుకుని ఇంకా వాటర్ పెడదాం ఈరోజు, అందుకే చూడండి కలకల అనిపించలేదు కదా. వాటర్ పోస్తే ఇంకా మస్తుంటే చూడటానికి. ఇది తోటకూర. ఇక్కడ చూడండి మిరప చెట్లకి ఇలా తెగులు వస్తానే ఉంటుంది. నేను వీలైనంత వరకు చేతుంది, కొన్ని ఏమో నలిపేస్తాను, కొంత అంటే కింద పురుగు ఉందంటే నలిపేస్తాను. ఇట్లాంటి ఏమన్నప్పుడు ఎక్కువ మజ్జిగ చల్లుతానమ్మా. నా చేతులు ఇంకా అంతకన్నా ఆర్గానిక్ పసుపు అంటే నేనే పండించుకుంటాను కాబట్టి ఆ పసుపు పులిసిన మజ్జిగ వేసి నేను అవి 2 చల్లుకుంటాను. ఇవ్వండి బెండకాయలు. బెండ చెట్టు మొదట్లో కూడా చూడండి ఎక్కువ శాతం ఎక్కడిది ఇక్కడ నేను తీసుకొచ్చి ప్రతిరోజు మా ఇంట్లో పూజకు వాడిన పువ్వులు, కూరగాయలు, చిన్న కూరగాయలు కోసినా కూడా అది మా పిల్లల పండ్లు తిన్నా అవి అటుపక్కన. ఏ చెత్త అనేది నేను బయట పడాను. ఒకరి ఇంట్లో నేను చెప్తున్నా, ఇంట్లో ఒకరు సేకరిస్తే కాదు, ఇంట్లో అందరూ సేకరించాలి చెత్తని. ఇది ఎవరికి తుంచట్లా నేనే. అవునా, చూసా అట్లా ఇంట్లో ఉన్న వాళ్ళందరూ జాగ్రత్తగా ఏది మనం ఒక్కరు వేసి పొరవలు తీసుకొని చెత్త డబ్బాలు వేస్తే కాదు కదా. అలా వేయండి, మీ చెట్లు ఎన్ని టైం బలంగా వస్తాయమ్మా. అక్కడ బెండకాయలు మాత్రం రోజు మార్చి ఇవాళ కోసే కదా, మళ్ళీ రేపు కొన్ని పెద్దగుంటే రేపు మళ్ళీ కోసుకుంటాను. చూసారా ఎలా ఉన్నాయా. అక్కడ నాకు ఈ కొన్ని బాగా సరిపోతున్నాయి అనమాట. 20 దాకా వేసే కదా, ఒక్కదంటే 4 దాకా వేసే కదా. నిన్న ఊడ్చిన చెత్త కూడా దాంట్లో వేసేసాను. ఈ బిల్డింగ్ అంతా ఊడ్చి మళ్ళీ ఆకులు పడుతూనే ఉంటాయి. ఇప్పుడు చూసారు కదా ఎంత వర్షాలు పడితే ఎంత గాలులు పడుతున్నాయి కదా, ఆకులు ఎక్కడ వచ్చినట్టు ఊడ్చేసుకుంటాను. బీరకాయలు కూడా అట్లా పాలిషింగ్ చేస్తేనే ఉంటుంది. ఈరోజు అయితే అయిపోయిన బీరకాయలు అనుకున్నాండి, కోత వచ్చింది. నేను ఒక బీరకాయ బయట పెట్టి ఎంతసేపు కూర్చున్నాను. వస్తే అది వేస్తాం కాబట్టి అది తినేసి అటే వెళ్ళిపోద్దాం, పైకి ఎక్కిందనుకో ఆ సొరకాయ అది తినేదేమో ఒకటి, మొత్తం 20 తీసి పడేసింది. అదే చదువుతుంది, తినకుండా కొంత వేస్ట్ చేసేసింది. అది ఒక భయం, అబ్బాయి ఇది ఎక్కడ వస్తుందో ఏంటో అని భయం. ఇప్పుడు ఇంకా ఈ 4 ఒకేసారి ఎక్కడ ఉంది, ఒకటి 4 కాయలు ఒకేసారి వస్తాయి. పాలినేషన్ చేస్తేనే బీరకాయలు వస్తాయి. అట్లనే ఈరోజు ఈ వంకాయలు వద్దానన్న. నేను మళ్ళీ కొత్తగా వంగ చెట్లు వేసుకొని ఉన్నాను, అవి వచ్చిందాకని ఉంచాను. దీనికి మళ్ళీ కంపోస్ట్ ఇంత ఫస్ట్ చూసారు కదా, ఫస్ట్ ఇప్పుడు నుంచి ఇక్కడ ఒకసారి చూపిస్తాను. దీంట్లో చూస్తే మీకు కొంచెమేనండి అప్పుడు వేసింది, ఇదంతా చెత్త వేస్తూ వచ్చాం. మరీ అడుగు కొంచెం సగం బకెట్లోకి వేసాను. అసలు ఎంతగానో కాసింది చెట్టు అయితే. పిల్లలు కూడా అన్నారు ఇదేంటి ఇంత కొంచెం మట్టి వేసావు, వంగ చెట్టు వేసావు అంటే. అప్పుడు లేదు ఆ రోజు నా దగ్గర మట్టి అనేది ఎక్కువ లేదు. ఇంకా కంపోస్ట్ వేసే నుంచి దండ పెట్టేసాను. పొట్లకాయలు వేయాలా, ఇంటికి ఇంకా 4 రోజులు ఉంటే బాగా వస్తాయి పొట్లకాయలు. చూసారు తాడు కట్టకుండా అది కిందకు వస్తున్నాయి, అంటే కరెక్ట్గా వేలాడుతున్నాయి కదా కిందకి, అందుకని వస్తున్నాయి. ఇవన్నీ ఒక డీస్ వేసుకొని కాకరలు కొద్దాము. కాకరలు అయితే ఈరోజు కిలో కాయల దాకా వస్తాయి. నేను అలా ఎలా చేయాలో కూడా నేను చెప్తాను. ఈ చెట్టు ఇది ఫస్ట్ సారి రావటం ఈ కాయ అయితే. మీ ఇంట్లో ఇష్టపడతారు కాకరకాయలు, మా ఇంట్లో మాత్రం చాలా బాగా తింటారండి కాకరకాయ అయితే.
నేనేంటి కాకరకాయ ఫ్రై బాగుంటుంది. ఫ్రై బాగుంటుంది. రేపైతే మజ్జిగ ఉంటాయి కదా, పెరుగు చిలిగితే మజ్జిగ వస్తాయి కదా, ఆ మజ్జిగ కొంచెం ఉప్పు వేసి ఉడకబెడతాను. ఉడకబెట్టి ఈ కాకరకాయ దెబ్బలు కొంచెం ఎండలో పెట్టామనుకో, అవి ఎప్పుడు చేసుకున్నా కూడా బాగుంటాయి. ఇంకా ఎక్కువ కాకరకాయలు తింటారు అన్న ఫీలింగ్. మేము చింతాకేసి వండుకుంటామండి. కాకరకాయ అంటే చింతాకేసి వండుకుంటాము. మా పల్లెటూరులో ఉన్న వాళ్ళకి అర్థమైద్దమ్మా. చింతాకు పొడి వేసుకొని వండుకొని తినేది పల్లెటూరులో ఉన్న వాళ్ళకి అర్థమైద్దేమో. మీ కాడ కూడా అట్లా వేసుకుంటారా? ఒకసారి నేను చూసి వస్తాను ఉన్నాను. ఒక్క చెట్టుకి నాకు 1/2 కిలో దొరికినాయి. చాలా వెయిట్ ఉంటుంది ఇది. బాగా గింజలతో ఉంటుంది కదా, అది పండిపోతుందా? ఇవి పండుతుందంట, చదువుతుందండి. కొన్ని వీడియో కోసమని ఇలా ఉంచాలి, లేదంటే నాకు ఎప్పుడు అవసరం అప్పుడు కోసుకెళ్తా ఉంటాను. ఒకసారి ఫ్రై చేశాను, ఒకసారి చింతాకులు వేసి ఉంటానండి. ఇప్పుడు మాత్రం మజ్జిగలు వేసి ఉడకబెట్టి ఫ్రై చేద్దాము అని చూస్తున్నాయి. ఈసారి అయితే మేము బయటికి వెళ్ళినా కూడా ఇక్కడే కదమ్మా, మన ఇంట్లో లేనప్పుడు కూడా నేను మార్కెట్కి వెళ్ళినా కూడా ఇలానే కొనుక్కొస్తాను. అంటే కాకరలు అంతగానో తెచ్చుకుంటాం అనమాట. అటుపక్క అటుపక్క పోతే మధ్యలో ట్యాంక్ నిండిందండి, నీళ్ళు పోసుకొని కానీ ఆపేసాము. ఆ నీళ్ళు పోసిన అయిపోయినాక ఇది నిమ్మకాయలు పన్నీ అవ్వపడుతున్నాయి కదా, నాకు ఈ గోసి నేను తింటాను అంటున్నాడు. ఇంతకన్నా ఇంకా 2 రోజులకి ఇంకా పండుతున్నాను. ఇక్కడ ఒకటి ఉంది, ఏడొకటి ఉంది. ఇంత కలర్ వచ్చింది దాకా ఉంచడం కూడా మన గార్డెన్లో ఇది ఫస్ట్ టైం. ఏమో ఎంతగానో కూడా ఉంచరు, ఇక్కడే తినేస్తారు. ఎంత ఇది బాగా కనిపిస్తున్నాయా? అది అసలు వేసుకోండి ఎన్ని టైం. ఇప్పుడు ఈ కాయలు అయిపోతున్నాయి కదా, పెద్ద సైజు పండుతున్నాయి. ఇగో చిన్న సైజు, మళ్ళీ ఇక్కడ చూడు పైకి చూపించు, మళ్ళీ చిన్న సైజు వస్తూనే ఉంటుందండి, మళ్ళీ పూత వస్తూనే ఉంటుంది అనమాట. ఎన్ని టైం వస్తుంది. స్వీట్ లెమన్ అయితే చాలా బాగుంటుంది, ఎన్ని టైం వేసుకోండి. ఇంకా చాలే. మేము గార్డెన్లోకి వచ్చిన నుంచి వీడియో తీసుకొని ఆపుకొని అవి కోసుకొని తిన్నాం, సరిపోతుంది. చెట్లకు నీళ్ళు పోసుకొని కాసేపు స్వీట్ లెమన్ తిన్నాం, తర్వాత వీడియో తీసుకున్నామా, టైం ఉంటే వీడియో తీసుకున్నాం, లేదంటే వెళ్ళిపోయాము ఇంకా కిందకి. ఇక చెట్టుకు 2 ఆ చెట్టు నూనె ఒకటి ఉంది. ఇదిగోండి అని వచ్చినాయి మాత్రం. నేను వేయకుండా వచ్చినాయి అన్నీ ఒకటే రకంగా వచ్చినాయండి. అయితే ఏమైనా పండిపోతుంది ఇక్కడే వేస్తా కదా. ఈ కాకరకాయ ఇక్కడ నుంచి ఇటు వచ్చింది, మళ్ళీ ఇక్కడ నుంచి ఇటు వచ్చింది. ఇంకా చూడండి, అప్పుడు కర్రపుల్లలు తెచ్చుకుంటే చాలామంది ఎగతాలు చేశారు, నాన్న కూడా ఎగతాలు చేశాడు. అన్ని పిచ్చి దానిలా కర్రలు ఏర్కొచ్చుకుంటుంటావు అని. ఇప్పుడు చూడండి, ఆ కర్రలు ఉంటేనే కదా ఇలా కట్టింది. ఇది బాగా వచ్చింది ఇట్లా. అన్నిటికీ అది బైరింగ్ వేసి చుట్టాను. మేము బేజారు పని చేపిస్తాము అన్నా కదా, అక్కడి నుంచి బైరింగ్ తెచ్చుకుంటాను, ఇలా చుట్టేస్తానండి. ఎక్కడికక్కడే తాళ్ళు కొబ్బరి తాళ్ళు తెచ్చుకుంటాను అన్నమాట. బయటికి అక్కడ పని దగ్గరికి వెళ్ళినప్పుడు అవి వేసి కడుతుంటాను. మళ్ళీ కొన్ని దిక్కులు కొబ్బరి తాళ్ళు కడతాను, కొన్ని దిక్కులు ఏమో బట్టలు కడుతుంటాను. ఇది కొబ్బరి తాడు అంటే బట్టలు, ఇది కొబ్బరి తాడు అంటే ఇది ఏది ఉంటే అది కడుతుంటాను అన్నమాట. చెట్టు అల్లు అనేది అల్లు పెట్టుకోవాలి కదా. ఇదిగోండి, ఇప్పుడు కనకాంబరాలు కూడా కొయ్యాలి. ఇక్కడ పండు ఉంది ఒకటి, ఇదివరకు ఇట్లానే ఎక్కడ పండిపోద్ది కదా, ఇదేదో గాలి కొట్టుకున్నట్టు దెబ్బ తాగినట్టు రండి. ఇంకెక్కడ ఉన్నాయా? ఈడ ఇంకా ఆ చెట్లు ఉన్నాయండి, అది చూసి చూపిస్తాను మీకు. ఒక మంచి ముచ్చట చెప్పాలనుకుంటున్నాను. ఈ పిల్లలు చేసేదానికి నాకు చెప్పనీకి మర్చిపోయాను అనమాట. ఇదిగో చెప్తాను. ఈ చెట్లు మాత్రం మందార చెట్లు రెండింటికి కవర్ అయిపోయిందండి. కాకర చెట్టు తీనికి ప్రాణం ఒప్పక అలానే ఉంచుకున్న సరే 4 కాయలు కాసిన తర్వాత తీసేద్దామని మళ్ళీ పసుపు, మందార, కాకరి మొత్తం అల్లుకుపోయింది అనమాట. ఇదిగో అని స్లోగా ఎత్తికి కోసుకోవాలి. అయితే కొంతమంది మళ్ళీ మేము మోసం చేసాము, వాళ్ళని గెలిసాము అనుకుంటుంది. దానివల్ల వాళ్ళ పిల్లలకి పరపు అనేది పోద్ది. అంటే ఏమంటారు, నెక్స్ట్ టైము పేరు పడిపోద్ది. ఇంకా నెక్స్ట్ టైం దగ్గర నాకు తెలిసి ఒక 50 ఏళ్ళు 60 ఏళ్ళు ఏమనుకుంటారు అంటే, అబ్బో వాళ్ళు మంచి వాళ్ళు కాదు, అసలు వాళ్ళకి ఎవరు సాయం చేయకూడదు, వాళ్ళ జోలికి పోకూడదు అట్లా అనుకుంటారు. అది ఎందుకు మర్చిపోరండి, ఇప్పుడు గెలిచారు. కొంతమంది కోట్లు ఉన్న వాళ్ళు, నేను ఇది చేస్తున్న కోట్లు ఉన్న వాళ్ళు కూడా కొన్ని ఇట్లా జరిగితే కొన్ని మోసాలు చేసినందుకు ఇక్కడ చేయించు, కొన్ని మోసాలు చేసినందుకు ఇప్పుడు వాళ్ళకి ఒక్క ఊళ్ళో ఇల్లు లేదండి. ముందు ఏదో మాకు డబ్బు ఉందని గర్వంతో ఎరవేగుతాం కానీ మేము వాళ్ళని మోసం చేసాం గెలిసామని. తర్వాత మాత్రం ఊళ్ళో అసలు ఏంటంటే అలాంటి బతికిన ఒకటే అనకూడదేమో, అసలు ఇంకో రకంగా చేసుకున్నాం మేము. గాలి తిరిగిపోయింది.
ఉన్నాయో తెలీదు. నేను ఒకసారి అది ఎత్తికినాక చూపిస్తాను. ఒక్క కాయ మాత్రం పండిందండి, ఇది ఒక్కటే పండింది. కిలో పైన ఉండండి, చాలా గట్టిగా ఉంటాయి అనమాట. ఇవి ఎందుకు చిన్న కాయలు కానీ గట్టిగా విత్తనం అనేది ఎక్కువ ఉంది, చాలా బాగుంటుంది కూరకి. ఇదిగోండి ఇక్కడ వంకాయ కూడా ఉంది, కోద్దాము. ఇందాక చూసుకోలేదు, చేప నేను తిరుగుతుంటే కనిపిస్తుంది. అక్కడ ఒక వంగ చెట్టు, అక్కడ ఒక వంగ చెట్టు ఉంది, ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒక కాయ ఉంది. ఇక 2 వేస్తుంటే ఈ గుత్తంకాయ బాగుంటాయి కదా. ఇంక ఇప్పుడు ఇక కూరగాయలు ఏంటంటే నాకు అవసరమైనప్పుడు కోసుకెళ్తున్నా కదా. ఇప్పుడు కనకాంబరాలు కోద్దాము అని ప్లేట్లో పెట్టి గాలికి వెళ్ళిపోతున్నాయండి. కోసి పైడ్సింగ్ వేసుకోవాలన్నమాట. అది చూపించింది ఇంక కుదరదు. అక్కడికి వెళ్ళి ఒకసారి పువ్వులు చూపిద్దాం. ఇవి డ్రాగన్ ఫ్రూట్ కూడా తెలియదు సరిగ్గా. ఇవి మళ్ళీ వస్తున్నాయండి, 3 వస్తున్నాయి కదా, 4 వస్తున్నాయి. 4 ఇక్కడ ఒప్పడింది అక్క. ఇక్కడ రాలిపోయింది, ఉప్పింది అక్కడ రాలిపోయింది. అది కాదు, ఉన్నాయి 4 ఇక్కడ ఒకటి ఉంది. ఇక్కడ ఉన్నాయి, ఇక్కడ ఉంది. మేము మీకు ఇంకోటి ఉంది ఇక్కడ చిన్నది ఉంది, ఇటు కూడా ఉంది.